హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మన నెట్ పేపర్ 1 సిలబస్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే, నెట్ అయినా సెట్ అయినా పేపర్ 1 సిలబస్ని అబ్జర్వ్ చేస్తే అందులో ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ పేరు పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, చాప్టర్ నెంబర్ 9. అందులో ఒక టాపిక్ ఉంది పొల్యూషన్. ఎన్ని రకాల పొల్యూషన్స్ మనకు ఉన్నాయి, అయితే ఈ పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకు క్రియేట్ అవుతాయి, గవర్నమెంట్ ద్వారా పొల్యూషన్ని కంట్రోల్ చేసే ఏ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, అయితే గవర్నమెంట్ ద్వారా ఏ యాక్ట్స్ దీనికన్నా ముందు లాంచ్ చేశారో పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసము, దీని గురించి ఖచ్చితంగా ఒక అవేర్నెస్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీనిపైన చాలా క్వశ్చన్స్ మన ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో కంటిన్యూస్గా అడిగిన క్వశ్చన్సే మళ్ళీ అడిగాడు. అయితే ఈ పర్టికులర్ టాపిక్ ద్వారా మీరు ఎటువంటి మిటిగేషన్ స్ట్రాటజీస్ని ఫాలో అవుతారు, యాజ్ వెల్ యాజ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పొల్యూషన్ని ఎరాడికేట్ చేయడం కోసం, యాజ్ వెల్ యాజ్ దాంతో కేర్ఫుల్గా ఉండడం కోసం, అది అక్కర కాకుండా ఏ రకమైన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, దాని గురించి కూడా ఒక ఐడియా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే పొల్యూషన్ అంటే ఏంటి? పొల్యూషన్ అనేది అట్మాస్ఫియర్లోని బయోలాజికల్ చేంజెస్, అట్మాస్ఫియర్లోని ఫిజికల్ చేంజెస్, దాన్ని మనం పొల్యూషన్ అంటాం. ఆ ఫిజికల్ చేంజెస్, బయోలాజికల్ చేంజెస్లో మనం లివింగ్ ఆర్గనిజమ్స్ అందులో ఉండలేమో, దాన్ని మనం పొల్యూషన్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కమర్షియల్ వెహికల్స్, అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ద్వారా వచ్చే ఎనార్మస్ స్మోక్ ఏదైతే ఉందో అది పొల్యూషన్ని క్రియేట్ చేస్తుంది. సో దాని గురించి మనందరికీ తెలుసు. ఇండస్ట్రీస్ ద్వారా వచ్చే డేంజరస్ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో అది చెరువుల్లో కలిసి చెరువులో ఉన్న నీళ్ళని, వాటర్ పొల్యూట్ చేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆ విషయం కూడా మనకు అందరికీ తెలుసు. అయితే దీనికి సంబంధించి ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఉన్నాయి. అందులో ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, వాటర్ పొల్యూషన్ కానివ్వండి, సాయిల్ పొల్యూషన్ కానివ్వండి, థర్మల్ పొల్యూషన్ కానివ్వండి, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, దీనిపైన కంటిన్యూస్గా మన క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. అయితే ఈ పర్టికులర్ టాపిక్ని నాట్ ఓన్లీ నెట్ లెవెల్ సిలబస్, సెట్ లెవెల్ సిలబస్, అయితే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దీని గురించి ఖచ్చితంగా ఒక ఐడియా ఉండడం మనకు చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను ఎయిర్ పొల్యూషన్ గురించి చెప్పబోతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. అసలు ఎయిర్ పొల్యూషన్ అన్నది మన దేశంలో ఒక మేజర్ ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం. అయితే ఈ ఎయిర్ పొల్యూషన్ని మనము 2 రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఒకటి వచ్చేసి ప్రైమరీ పొల్యూషన్, ఇంకోటి వచ్చేసి సెకండరీ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ని మనం 2 రకాలుగా క్లాసిఫై చేస్తాము. ఒకటి ప్రైమరీ పొల్యూషన్, ఇది ఒక డైరెక్ట్ ఐడెంటిఫైయబుల్ సోర్స్ ద్వారా మనకు తెలిసిపోతుంది అన్నమాట. అయితే ఇంకోటి వచ్చేసి సెకండరీ పొల్యూషన్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చెప్పాలంటే సింపుల్గా నేను చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసము. ఇది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. మీ ఇంటి చుట్టుపక్కల దాదాపు ఒక 1 కిలోమీటర్ దూరం నుండి మీకు ఆకాశంలో పొగ కనిపిస్తుంటుంది. అంటే ఎవరో ఒక చోట మంట పెట్టారు కాబట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలరు. అదిగో అక్కడ మంట పెట్టారు చూడు, ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్, ½ కిలోమీటర్ దూరంలో కింద నుంచి పొగ వస్తుంది, అక్కడ మంట పెట్టారు అంటే ఒక ఐడెంటిఫైయబుల్ సోర్స్. మీరు బైక్ ఆన్ చేశారు, కొంచెం రైస్ చేస్తే ఎక్స్కలేటర్, ఆటోమేటిక్గా మీ సైలెన్సర్ నుండి పొగ వస్తుంది, అది ఒక ఐడెంటిఫైయబుల్ సోర్స్. ఒక ఇండస్ట్రీ యొక్క చిమినీ నుండి మనకు పొగ వస్తుంది, గ్యాస్ వస్తుంది, అది ఒక ఐడెంటిఫైయబుల్ సోర్స్. అంటే ఇవన్నీ ఐడెంటిఫైయబుల్ సోర్సెస్ అన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే ప్రైమరీ పొల్యూషన్ అంటాం. ప్రైమరీ పొల్యూషన్ అన్నది మనము ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ వెహికల్ ద్వారా ఈ స్మెల్ వస్తుంది, అక్కడెక్కడో కాల్చారో దాని ద్వారా పొగ వస్తుంది, అదిగో ఆ ఇండస్ట్రీ యొక్క పొగ గొట్టాల ద్వారా అంటే చిమినీ ద్వారా మనకు ఈ పర్టికులర్ గ్యాస్ వస్తుంది. ఈ రకంగా ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని మనము ప్రైమరీ పొల్యూషన్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే సెకండరీ పొల్యూషన్ అంటే, ప్రైమరీ పొల్యూషన్ ఎప్పుడైతే వాతావరణంలో కలిసిన తర్వాత, అట్మాస్ఫియర్లో కలిసిన తర్వాత, అట్మాస్ఫియర్లోని సన్లైట్, వేపర్ ద్వారా అది రియాక్షన్ చెందుతాయి. రియాక్షన్ చెంది అది ఒక కొత్త రూపాన్ని తీసుకుంటాయి. దాన్ని ఏమంటామంటే సెకండరీ పొల్యూషన్ అంటాం. సో దాన్ని ఏమంటామంటే సెకండరీ పొల్యూషన్. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి వచ్చే గ్యాసెస్ అట్మాస్ఫియర్లో కలుస్తాయి. అట్మాస్ఫియర్లో ఉన్న హీట్, సన్లైట్ హీట్, యాజ్ వెల్ యాజ్ అట్మాస్ఫియర్లో ఉన్న వేపర్తో ఇవి రియాక్షన్ చెంది ఒక కొత్త రూపాన్ని తీసుకుంటాయి. దాన్నే మనం ఏమంటామంటే సెకండరీ పొల్యూషన్ అంటాం.
అంటే ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఈ బ్యూటిఫుల్ పీపీటీస్ అన్ని తయారు చేశామండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. A+B అది రియాక్షన్ చెంది అంటే మనకు ఒక పర్టికులర్ గ్యాస్ మనకు అట్మాస్ఫియర్లోని హీట్ దాంతోపాటు మనకు వేపర్తో రియాక్షన్ చెంది ఒక కొత్త రూపాన్ని తీసుకుంటాయి, దాన్ని సెకండరీ పొల్యూషన్ అంటాం. అయితే ఇది డైరెక్ట్గా రిలీజ్ అయిపోతాయి, ఇది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయిన తర్వాత ఒక కొత్త రూపాన్ని తీసుకుంటాయి, దాన్ని సెకండరీ పొల్యూషన్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. అయితే దీనిపైన చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ ఎయిర్ పొల్యూషన్ దేని ద్వారా వస్తుంది అంటే ఒకటి న్యాచురల్గా వస్తుంది. న్యాచురల్గా అంటే మనకు వాల్కెనోస్ ద్వారా, దాన్ని వాగ్ అంటారు, VOG. అయితే మన దేశంలో వాల్కెనోస్ ప్రాబ్లం లేదు మై డియర్ ఫ్రెండ్స్. వాల్కెనోస్కి సంబంధించి మొత్తం ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అంటే 1000 సంవత్సరాల నుండి ఎటువంటి యాక్షన్ లేదు. అక్కడక్కడ చిన్న యాక్షన్ ఉన్నా కూడా అది అట్మాస్ఫియర్ని కానీ ప్రజలకు కానీ ఎటువంటి హాని చేసేంత విధంగా లేదు కాబట్టి. అయితే ఒక రీజన్ ఏంటంటే వాగ్, ఇంకో రీజన్ ఏంటంటే ఫారెస్ట్ ఫైర్స్, పోలన్ గ్రెయిన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ 3 రీజన్స్ న్యాచురల్గా అక్కరయ్యేవి. అయితే మనం చాలాసార్లు విని ఉంటాం, ఏదో ఒక ఉరుము మెరుపు పడి కొన్ని చోట్ల ఫైర్ యాక్సిడెంట్ జరుగుతాయి అడవుల్లో జరగడం వల్ల మొత్తం అడవంతా ఆ రకంగా ఇది స్ప్రెడ్ అయిపోతుంది. దాని ద్వారా వచ్చే ఫ్యూమ్స్, గ్యాసెస్ ద్వారా మనకి ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. తర్వాత మానవుల ద్వారా సృష్టించబడిన యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, దీన్ని యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటారు. మానవుల ద్వారా సృష్టించబడిన యాక్టివిటీస్ని దాని ద్వారా పొల్యూషన్ వస్తుంది. మీ ఇంటి పక్కన మీరు ఏం చేస్తారో చెత్తను పోగు చేసి అంటించేస్తారు, లేదా మీరు ఒక ఇండస్ట్రీ రన్ చేస్తున్నారో ఆ ఇండస్ట్రీ నుండి పొల్యూషన్ వస్తుంది. మీరు ఒక ఇండస్ట్రీ రన్ చేస్తున్నారో దాని ద్వారా మీరు కొన్ని రా మెటీరియల్స్ని కాల్చాలి, దాని ద్వారా మీకు పొగ వస్తుంది. అంటే ఇవన్నీ యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. ట్రాన్స్పోర్టేషన్ యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, వాటర్ పొల్యూషన్ యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, నాయిస్ పొల్యూషన్ మీరు ఎంతగా మీరు హార్న్ ఇంక్రీజ్ చేస్తారో ఇదంతా నాయిస్ పొల్యూషన్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు మానవుల ద్వారా సృష్టించబడిన పొల్యూషన్ ఏమంటామంటే యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటాం. లైక్ చూడండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇండస్ట్రీ నుండి చిమినీస్ నుంచి వచ్చే డేంజరస్ గ్యాసెస్ కానివ్వండి, మీ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కానివ్వండి, అందులో ట్రైన్ రావచ్చు, రోడ్వేస్, ఎయిర్వేస్, దీన్ని ఏమంటామంటే యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటాం. ఇంకొక రకంగా రియాక్షన్ ద్వారా, అంటే ఇదే పర్టికులర్ పొల్యూటెంట్స్ ఎప్పుడైతే మనకు వాతావరణంలో కలిసి రియాక్షన్ చెందుతాయో దాని ద్వారా ఎయిర్ పొల్యూషన్ అక్కర్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ ఎయిర్ పొల్యూషన్ ద్వారా ఎక్కువ శాతం లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, యాజ్ వెల్ యాజ్ హార్ట్ డిసీజెస్ వస్తాయి, తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ అడిగారు మై డియర్ ఫ్రెండ్స్. ఇదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనకు ఇండోర్ పొల్యూషన్ డేంజరసా, అవుట్డోర్ పొల్యూషన్ డేంజరసా? చూడండి, ఈ పొల్యూషన్ యొక్క ప్లేసెస్ని క్లాసిఫై చేస్తే ఇండోర్ పొల్యూషన్ ఎక్కువ డేంజర్, ఇంట్లో పొల్యూషన్ ఎక్కువ డేంజరస్ మై డియర్ ఫ్రెండ్స్. అవుట్డోర్లో అన్నా మనకు కొన్ని చెట్లు ఉంటాయి, అవుట్డోర్లో ఫ్రీ స్పేస్ ఉంటుంది, కానీ ఇండోర్లో మనకు తక్కువ స్పేస్ ఉంటుంది, యాజ్ వెల్ చెట్లు ఉండవు, మనకు వెంటిలేషన్ కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ ఇండోర్ పొల్యూషన్ అనేది ఎక్కువ డేంజరస్. ఈ క్వశ్చన్ కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ అడిగారు కాబట్టి. అయితే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది. దీనికన్నా ముందు మనం డిస్కస్ చేసిన ప్రైమరీ పొల్యూషన్, సెకండరీ పొల్యూషన్, తర్వాత కాజెస్ ఆఫ్ పొల్యూషన్, తర్వాత మనకు ఎక్కడ ప్లేసెస్ పరంగా ఎక్కడ ఏ రకంగా హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవన్నీ డిస్కస్ చేశాం. కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రైమరీ పొల్యూటెంట్స్, సెకండరీ పొల్యూటెంట్స్. ప్రైమరీ పొల్యూషన్ ద్వారా వచ్చేది ప్రైమరీ పొల్యూటెంట్స్, సెకండరీ పొల్యూషన్ ద్వారా వచ్చేది సెకండరీ పొల్యూటెంట్స్. అయితే ఇది డైరెక్ట్గా వస్తుంది, ఈ పర్టికులర్ గ్యాసెస్ అట్మాస్ఫియర్లో కలిసిన తర్వాత రియాక్షన్ చెంది ఈ పర్టికులర్ సెకండరీ పొల్యూటెంట్స్గా మారుతాయి మై డియర్ ఫ్రెండ్స్. అయితే చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది ఈ కాన్సెప్ట్ పైన. ఒకటి వచ్చేసి ప్రైమరీ పొల్యూటెంట్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ డైఆక్సైడ్ మై డియర్ ఫ్రెండ్స్, హైడ్రోజన్ ఫ్లోరైడ్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, చాలా ఇంపార్టెంట్, మీథేన్, అమోనియా, పర్టికులేట్ మ్యాటర్. దీనిపైన మనకు యూపీఎస్సీలో కూడా క్వశ్చన్స్ వచ్చాయి మై డియర్ ఫ్రెండ్స్. అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి లెడ్ కానివ్వండి, మెర్క్యూరీ కానివ్వండి, క్లోరోఫ్లోరో కార్బన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీని యొక్క సోర్సెస్ చూడండి, మన ఇంట్లో ఏసీ ఉంది కదండి, అక్కడ నుండి ఇది వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. క్లోరోఫ్లోరో కార్బన్స్ కానివ్వండి, రిఫ్రిజిరేటర్స్ ద్వారా వస్తుంది, ఫోమ్ ఇండస్ట్రీ ద్వారా వస్తుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే ఈ పర్టికులర్ పొల్యూటెంట్స్ అన్నీ అట్మాస్ఫియర్లో కలిసిన తర్వాత అది రియాక్షన్ చెంది ఒక సెకండరీ పొల్యూటెంట్గా మారిపోతాయి. అదేంటంటే సల్ఫర్ ట్రయాక్సైడ్,
స్మాగ్ ఫార్మేషన్ అంటే ఎక్కువ శాతం వింటర్స్లో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి దేని ద్వారా వస్తుంది అంటే సూట్ అండ్ ఫాగ్, దీని ద్వారా కాంబినేషన్లో వస్తుంది. అయితే యాసిడ్ రైన్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ యాసిడ్ రైన్స్ పడడం వల్ల చెట్లు ఏమవుతాయంటే దాని యొక్క న్యాచురల్ గుణాన్ని కోల్పోతాయి, ఆ ఆకులన్నీ రాలిపోతాయి. దీన్ని ఏమంటామంటే యాసిడ్ రైన్స్ అంటాం. అయితే ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ ఏమవుతుందంటే అది చెట్ల మీద పడి ఆ చెట్లు యొక్క ఆకులన్నీ రాలిపోయి కేవలం కొమ్మలు మాత్రమే మిగులుతాయి. అయితే ఇది కంటిన్యూస్గా పడడం వల్ల మన బాడీకి కూడా డేంజర్ మై డియర్ ఫ్రెండ్స్. దీన్నే ప్రైమరీ పొల్యూటెంట్స్, సెకండరీ పొల్యూటెంట్స్ అంటారు. అయితే ఈ ప్రైమరీ పొల్యూటెంట్స్కి సంబంధించి కంప్లీట్ ఐడియా 100% మీకు ఉండాలి. ఏ పర్టికులర్ పొల్యూటెంట్ దేని ద్వారా వస్తుంది, ఏ పర్టికులర్ పొల్యూటెంట్ అట్మాస్ఫియర్లో రిలీజ్ అయితే ఎటువంటి రియాక్షన్ చెందుతాయి, ఈ కాన్సెప్ట్స్ అని మనకు 100% ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఈ నాలెడ్జ్ మనకు ఉంటే మనకు ఎటువంటి క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయగలం. అయితే మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసము ఇక్కడ నేను ఒక డిఫరెంట్ డయాగ్రామ్ని చూపిస్తున్నాను చూడండి. దీని ద్వారా మీకు క్లియర్గా అర్థమైపోతుంది ప్రైమరీ పొల్యూటెంట్ అంటే ఏంటి, సెకండరీ పొల్యూటెంట్ అంటే ఏంటి. చూడండి ఒకసారి మీరు పిక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఒక వాల్కెనో, సన్, ఇది వచ్చేసి ఒక మోటార్ వెహికల్, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్, ఇది ఒక ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీ నుండి వచ్చే గ్యాసెస్ కానివ్వండి, ఈ వెహికల్స్ నుంచి వచ్చే గ్యాసెస్ కానివ్వండి, ఈ వాల్కెనోస్ ద్వారా వచ్చే న్యాచురల్గా యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ద్వారా వచ్చే ఈ పర్టికులర్ ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఇదంతా కలిసి ప్రైమరీ పొల్యూటెంట్గా మారిపోతుంది అన్నమాట. అంటే పర్టికులేట్ మ్యాటర్ కానివ్వండి, కార్బన్ డయాక్సైడ్ కానివ్వండి, కార్బన్ మోనాక్సైడ్ కానివ్వండి, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కానివ్వండి, సో క్లోరోఫ్లోరో కార్బన్స్ కానివ్వండి, సో ఇందులో మనకు మీథేన్ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ మెర్క్యూరీ కానివ్వండి, లెడ్ కానివ్వండి, అమోనియం కానివ్వండి, ఇవన్నీ మనకు ప్రైమరీ పొల్యూటెంట్స్. ఈ ప్రైమరీ పొల్యూటెంట్స్ అన్నీ దేని ద్వారా వస్తాయి అంటే ఎక్కువ శాతం ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ద్వారా, అందులో కమర్షియల్ వెహికల్స్, మీ పర్సనల్ వెహికల్స్ అన్నీ వచ్చేస్తాయి. మనకు ఇండస్ట్రీస్ నుండి వచ్చే డేంజరస్ గ్యాసెస్, చిమినీస్ నుండి వచ్చే డేంజరస్ గ్యాసెస్ థర్మల్ పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి. ఇవన్నీ మనకు వెళ్ళి ప్రైమరీ పొల్యూటెంట్స్గా ఇది ఏర్పడతాయి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ ప్రైమరీ పొల్యూటెంట్స్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు సన్ నుండి వచ్చే లైట్, హీట్, అట్మాస్ఫియర్లో ఉన్న వేపర్, తేమ శాతంతో అది ఇంటరాక్ట్ అయ్యి రియాక్షన్ చెంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇదే ప్రైమరీ పొల్యూటెంట్ సెకండరీ పొల్యూటెంట్గా మారిపోతాయి అన్నమాట. ఇదే ప్రైమరీ పొల్యూటెంట్ సెకండరీ పొల్యూటెంట్గా మారిపోతాయి, విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. అయితే ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ టాపిక్ని కంప్లీట్ చేయాలంటే మనకు దాదాపు ఒక 2 to 3 hours పడుతుంది. అయితే మనం ఎన్నో వీడియోస్ని అప్లోడ్ చేస్తాము. నేను అన్అకాడమీలో పేపర్ 2 క్లాసెస్ని తీసుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అన్అకాడమీలో నేను పేపర్ 2 క్లాసెస్ని తీసుకుంటున్నాను. అందులో మేనేజ్మెంట్ సబ్జెక్ట్ని ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను చూడండి. అన్అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అన్అకాడమీ వచ్చేసి వన్ ఆఫ్ ది ఇండియాస్ లీడింగ్ ఆర్గనైజేషన్ మై డియర్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్. అయితే మీరు అన్అకాడమీలో నా ప్రొఫైల్ని సెర్చ్ చేయండి, డాక్టర్ అహ్మద్ బాషా అని. నేను పేపర్ 2 క్లాసెస్ని తీసుకుంటున్నాను మేనేజ్మెంట్. అయితే ఆల్రెడీ మేనేజ్మెంట్కి సంబంధించి కోర్స్ మనం స్టార్ట్ చేసాం మై డియర్ ఫ్రెండ్స్. మేనేజ్మెంట్కి సంబంధించి కోర్స్ స్టార్ట్ అయ్యి కూడా మనకు October 19 స్టార్ట్ చేసాం మై డియర్ ఫ్రెండ్స్. దాదాపుగా 107 లెసన్స్తో ఒక 5 నెలల ఒక సెషన్ని స్టార్ట్ చేస్తున్నాం. కామర్స్ వాళ్ళకి, మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా సబ్జెక్ట్స్ కామన్ కాబట్టి అయితే వాళ్ళు కామర్స్ వాళ్ళు కూడా చేరొచ్చు, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చేరొచ్చు. అన్అకాడమీలో చేయడం ద్వారా నా క్లాసెస్ని మీరు వినొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. నేను మీకు పేపర్ 2లో ఒక వండర్ఫుల్ కంటెంట్ అందిస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీరు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పేపర్ 2 మేనేజ్మెంటే కాకుండా మిగతా సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి, అది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కోర్సు తీసుకోవాలంటే భాష, BASHA భాష అని కోడ్ యూస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్, BASHA, లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మేనేజ్మెంట్, కామర్స్ క్లాసెస్తో పాటు పేపర్ 2 చాలా క్లాసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కంటెంట్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ us. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రైమరీ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మనకు ప్రైమరీ, సెకండరీ పొల్యూటెంట్స్కి సంబంధించి ఇండివిజువల్గా కొంచెం ఎనాలిసిస్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ దేని ద్వారా ఇది వస్తుంది, మేజర్ సోర్స్ ఆఫ్ ఈ పొల్యూటెంట్ ఏంటి, ఈ గ్యాస్ ఏంటి అని ఎన్నోసార్లు క్వశ్చన్స్ అడిగారు. అయితే దీనిపైన ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ మీకు ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ని మీకోసం అప్లోడ్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.